కంటత వాక్యం ఫస్ట్ లైక్, తర్వాత వాళ్ళు రెడీగా ఉండండి అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు లైకి. ఆయన జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు హింసబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం ప్రజలు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మత్తయి 5వ అధ్యాయం 1-12 వర్సెస్. థ్యాంక్ యూ. క్లాప్స్ కొడదాం అందరం. అన్ని వచనాలు మనకే గుర్తుండవు కదా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హాసి. యెహోవా కృప మన యెడల హెచ్చుగా నుండుడి, అయిన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, ఆయనను కొనియాడుడి. ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 117. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ రక్షణ కిరణ్, తర్వాత నాన్సీ రెడీగా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. కీర్తనలు 130:1-6. క్లాప్స్ కొట్టాలి. మీరు క్లాప్స్ కొడితే వాళ్ళు మళ్ళీ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు నాన్సీ. సమస్త జనములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సరే ఏం కాదు. మళ్ళీ తర్వాత ఇంకున్నారా? రెండానా?
కంటత వాక్యాలు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వారు చెప్పాలి. దానా నాన్సీ మళ్ళీ చెప్దు కానీ ప్రిపేర్ అయ్యి ఉండు. సాంగ్ పాడాక మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములు ఇద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామం బట్టి నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గడంద కాపులలో నేను సంచరించున్న అపాయంకు భయపడను. నీ నాకు తొడిగి నీ దుడ్డు కరయు నీ దండంను నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అండి ఉన్నది, నా గిన్నె నిండి పోలుచును. నీ బ్రతుకు దినంలోని కృపాక్షేమంలో నా వెంట వచ్చిన చిరకాలమై యెహోవా మందిరంలో నివాసం చేశాను.